నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక. ఓం బిర్లా 5 ఏళ్లు సభను విజయవంతంగా నడిపారన్న మోదీ రానున్న రోజుల్లో సభ్యులకు మార్గదర్శనం చేయాలని సూచన. సభ భారతదేశ జనవాణిని వినిపించాలన్న రాహుల్ రాజ్యాంగాన్ని బలపరిచేలా స్పీకర్ తీరు ఉంటుందని ఆశాభావం. కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన. ఆర్ఎండ్బీ అతిథి గృహానికి వినతులతో పోటెత్తిన జనం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ గురుకులంలో సీట్ల పునరుద్దరణపై సంతకం. భాజపా ఎంపీ ఓం బిర్లా మరోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఆయన గెలుపొందారు. 2 సార్లు లోక్సభ స్పీకర్ పదవి చేపట్టిన 5వ వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. 2 సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం జాఖడ్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 48 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే జమ్మూ కశ్మీర్కు చెందిన ఎంపీతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఓం బిర్లాకు మద్దతు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రతిపాదించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బలపరిచారు. ఆ తర్వాత మరికొందరు మంత్రులతో పాటు ఎన్డీఏకు చెందిన ఎంపీలు ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా మరికొందరు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓం బిర్లా స్థానం వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఓం బిర్లాపై ప్రశంసలు కురిపించారు. आजादी के 70 साल में नहीं हुए. आपकी अध्यक्षता में इस सदन ने इसको करके दिखाया. आदरणीय अध्यक्ष जी, लोकतंत्र की लंबी यात्रा में कई पड़ाव आते हैं. कुछ अवसर ऐसे होते हैं जब हमें कीर्तिमान स्थापित करने का सौभाग्य मिलता है. 17वीं लोकसभा में उपलब्धियां, मुझे पूरा विश्वास है देश आज भी और भविष्य में उसका गौरव करेगा. आज देश अपनी आकांक्षाओं की पूर्ति के लिए भारत को आधुनिक बनाने की दिशा में जब हर तरह से प्रयास हो रहे हैं, मैं मानता हूं कि ये नया संसद भवन भी अमृतकाल के भविष्य को लिखने का काम करेगा और वो भी आपकी अध्यक्षता में. Speaker sir, I'd like to congratulate you for your successful election. For the second time that you have been elected, I'd like to congratulate you on behalf of the entire opposition, on behalf of the India Alliance. Speaker sir, this House represents the voice of India's people. And you, Speaker sir, are the final arbiter of that voice. Of course, the government has political power, but the opposition also represents the voice of India's people. And this time, the opposition represents significantly more voice of the Indian people than it did last time.
Speaker Sir, the opposition would like to assist you in doing your work. We would like the House to function often and well. Speaker Sir, it is very important that cooperation happens on the basis of trust. It is very important that the voice of the opposition is allowed to be represented in this House. ఎన్డీఏ బలపరిచిన ఓం బిర్లా రెండుసార్లు లోక్సభ స్పీకర్ పదవిని చేపట్టిన 5వ వ్యక్తిగా నిలిచారు. రెండుసార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాం జాఖడ్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా రాజస్థాన్కు చెందిన నేత. యువ మోర్చా నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బస చేసిన ఆర్ఎండ్బీ అతిథి గృహానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వినతులతో తరలివచ్చారు. కుప్పం నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వారి వినతుల్ని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామంటున్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంకు తొలిసారి పర్యటిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ సమస్యలను నేరుగా విన్నవించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్ఎండ్బీ వసతి గృహం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రజలకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఎలాంటి చర్యలు చేపట్టారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చారు కదా, బయట హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. అసలు ఏంటి ఆ ప్రొసీజర్? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కలిసిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్. సో ఈ సందర్భంగా వారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అది వ్యక్తిగత సమస్యలు కానీ లేకపోతే ఏదైనా కమ్యూనిటీ రిలేటెడ్ సమస్యలు కానీ విన్నవించుకోవడానికి చాలామంది ప్రజానీకం ఇక్కడ కలవడానికి వస్తున్నారు గ్రీవియన్స్ సమర్పించడానికి. దానికి ఇక్కడ ప్రభుత్వ పరంగా మనం చేసినటువంటి అరేంజ్మెంట్స్ ఏంటంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కౌంటర్స్లో, స్పెషల్ కౌంటర్స్లో రిజిస్టర్ చేయించుకుంటారు. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్తో పాటు వాళ్ళ యొక్క గ్రీవెన్స్ పిటిషన్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఆయనకు నివేదించినట్లయితే వారు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అవన్నీ కూడా సంబంధిత అధికారులకి సెగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకు పంపించి దీని మీద టీమ్స్ ఫామ్ చేసి తర్వాత టీమ్స్ ద్వారా ఎంక్వైరీస్ కండక్ట్ చేయాల్సి ఉంటే ఎంక్వైరీస్, లేదా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, కమిట్మెంట్స్ ఉంటే అవి ఎస్టిమేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీటి విషయంలో తగినంత క్విక్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది. శాఖల వారీగా విభజన జరుగుతుందే ఎట్లా అంటారు సార్? ఏంటి అంటే మనకు వచ్చిన అప్లికేషన్ నేచర్ని బట్టి ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి, సంబంధిత అధికారి ఎవరు, సో రిడ్రెసల్ మెకానిజం ఏంటి అనేది కూడా చూసుకొని అది 2 రోజుల్లో మొత్తం సార్ట్అవుట్ చేయటం కాకుండా స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి అవన్నీ కూడా క్విక్ డిస్పోజల్ మ్యాక్సిమం ఒక 15 days ఇవన్నీ కూడా డిస్పోజల్ అయ్యేటట్టు. ఏదైనా గవర్నమెంట్కి పంపించాల్సిన ప్రపోజల్స్ ఉంటే గవర్నమెంట్కు ప్రపోజల్స్ తయారు చేసి గవర్నమెంట్ కూడా నివేదించడం జరుగుతుంది. అంటే సార్, ఇది కుప్పం నియోజకవర్గమైనా వివిధ వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చినారు, వాళ్ళకి కూడా స్వీకరిస్తారా ఎట్లా అంటారు? అంటే మనం సార్ వచ్చారు కాబట్టి ప్రత్యేకంగా కుప్పం నుంచి ఎక్కువ మంది వస్తారు. మీరు అన్నట్లు గౌరవ సీఎం గారికి ఎక్కడైనా వేరే జిల్లాలో వేరే ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా నివేదించడానికి కొన్ని మన అంటే రైతు రిలేటెడ్ సంఘాలు, తర్వాత కాస్ట్ బేస్డ్ సంఘాలు కూడా కొంతమంది వచ్చారు. సో వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ సమస్యలు విన్నవిస్తారు. నాట్ ఓన్లీ కుప్పం, మిగతా వాళ్ళు కూడా కొన్ని చోట్ల నుంచి రావడం జరిగింది, స్వీకరిస్తారు. ఇది కుప్పం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజల నుంచి ఆ వినతులు స్వీకరించి వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించేందుకు అవసరమైన స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలకు కూడా మౌలిక వసతులు కూడా ఇక్కడ కల్పించామని, ఆహారం, నీరు వంటి వసతులు కూడా ఏర్పాటు చేశామన్న అభిప్రాయం జాయింట్ కలెక్టర్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా సమస్యను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన రీతిలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నుంచి. ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు
దయచేసి అందరూ గమనించండి. సార్ ఇటువైపు వస్తున్నారు, దయచేసి తోసుకోవద్దండి. ఛాన్స్ కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆర్ఎన్బి అతిథి గృహం వద్దకు తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. చాలా మంది తమ సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని కోరారు. వారందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ప్రజలు అధికారులకు తమ వినతులిచ్చారు. కుప్పంకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. ముందుగా సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొన్ని ముఖ్యమైన దస్త్రాలపై మంత్రి సంతకాలు చేశారు. మంత్రి డీబీవీకి సచివాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి అభినందించారు. సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీట్లను పునరుద్దరిస్తూ సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు. అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్
గ్రామవార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకువచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి నా శాఖలో చాలా మందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్టుని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్టుని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద 9 లక్షల రూపాయలతోటి పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ విద్యార్థులకి 131.82 కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో పేర్లు మార్చి ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ విద్యానిధి పథకం కింద 199 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ క్లియర్ చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే విధంగా మేము ముందడుగు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మేము తీసేస్తామని చెప్పలేదండి. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం అధికారులు పెన్షన్ మేము పంపిణీ చేయలేమని చెప్పి బ్యాంకులు దెబ్బటం, వారాల తరబడి వాయిదా చేయడం చేశారు. మా ప్రభుత్వం సమర్థవంతంగా ఉన్న ఉద్యోగుల ద్వారా 1వ తేదీ ఇంటి వద్దకి ఈ ఎన్టీఆర్ భరోసా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. పార్లమెంట్ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓకే ప్లీజ్ माननीय प्रधानमंत्री जी, केंद्रीय मंत्रिपरिषद के माननीय सदस्यगण, सभी राजनीतिक दलों के नेतागण, माननीय सदस्यगण, मुझे इस महान सदन के पीठासीन अधिकारी के रूप में प्लीज मैं आपको सबको मौका दूंगा. प्लीज अमराव जी, प्लीज अवैसी जी, प्लीज सबको मौका दें. बेटे 1-1 मिनट बोलना, 1-1 मिनट प्लीज, 1-1 मिनट प्लीज बैठिए प्लीज. असाउद्दीन ओवैसी जी 1-1 मिनट बोलना, 1-1 मिनट प्लीज बैठिए. आपको नहीं बुलाया. माननीय सदस्यगण, जब स्पीकर सीट से खड़ा हो जाता है तो मैं माननीय सदस्यों को अवगत कराना चाहता हूं, वो बैठ जाया करें. ये मैं पहली बार कह रहा हूं, मुझे 5 साल कहने का अवसर नहीं मिलना चाहिए. असाउद्दीन ओवैसी जी. सर मैं आपको अपनी जानिब से, पूरे मुल्क की जानिब से मुबारकबाद देता हूं और मुझे यकीन है कि आपकी पार्लियामेंट की आवाम इस बात पर फख्र कर रही है कि आप दूसरी मर्तबा इस ऐवान के स्पीकर बने हैं. सर, आप इस हाउस के
रिपोजिटरी है, कस्टोडियन है, मगर ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో అమెరికాలోని నార్త్ కరోలినా చార్లెట్లో ఎన్ఆర్ఐలు విజయోత్సవాలు నిర్వహించారు. 125 కార్లతో ర్యాలీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును అభినందించారు. ఎన్ఆర్ఐలుగా రాష్ట్రానికి సేవలందించే అవకాశం వారికి వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. జూమ్ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగమై తమ గెలుపు కోసం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. చార్లెట్లోని మేనర్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. సమరం చేద్దామంటూ వచ్చనే హనుమంతులు అనంతపురం జిల్లా గుత్తి మండలం కురిడికొండ సమీపంలోని రాయల్ దాబాలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాబాలో కాలం చెల్లిన మసాలాల్ని అధికారులు సీజ్ చేశారు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన చికెన్, మసాలాలు గుర్తించారు. స్టోర్ రూమ్, కిచెన్ లో శుభ్రత పాటించడం లేదని ఆహార భద్రతా అధికారి తస్లిమా తెలిపారు. 20 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా దాబా నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. రాయల్ దాబాలో తిని అనారోగ్యానికి గురైన వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది, ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది. రాయల్ డాబా గుత్తి హైవే మీద, గుత్తి టు కర్నూలు హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది. సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు. ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి. ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫ్ఎస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్టిక్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పాము. దాంతోపాటు హైజీనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు. ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్, క్యాప్స్, ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి. అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. వీళ్ళు ఎప్పటి నుంచో 20 years నుంచి రన్ చేస్తున్నా ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు వెంటనే 7 రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది. 7 రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. విశాఖ జిల్లా భీమిలి జోన్ ఎగువపేటలో విషాదం నెలకొంది. ఇంట్లోని పెంపుడు కుక్క కరిచి తండ్రి, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. 4 రోజుల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్ డోస్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడంతోనే కుమారుడు మరణించాడని వైద్యులు తెలిపారు. తండ్రి నరసింగరావు కుక్క కాటు వల్లే చనిపోయినట్లు ఆధారాలు లేవని, ఆయన అనారోగ్యంతో చాలా ఏళ్ల నుంచి మంచానికే పరిమితమయ్యారని వెల్లడించారు. డాగ్ బైట్తో చనిపోయారు. ఆ అబ్బాయి మా అండర్లోనే వస్తారన్నమాట. మేము ఇప్పుడు ఎప్పుడైతే ఈ డాగ్ బైట్ కరిసిందన్నది వచ్చి వ్యాక్సిన్ చేయించుకున్నారు సిఎస్సి భీమ్లీలో. చేయించుకున్న తర్వాత ఆయనకి ఒక డోసు వేసుకున్నారన్నమాట. వాళ్ళ తర్వాత వాళ్ళ మదర్ కూడా కలిసిన తర్వాత ఇద్దరు వేయించుకున్నారు. ఆ రోజు 31 మే నెలలో చేయించుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్కి బెడ్ రిడన్ 2 years నుంచి బెడ్ రిడన్ అనమాట. సివిఐ స్ట్రోక్ వచ్చింది. 9 years నుంచి 2 years నుంచి బెడ్ రిడన్ అనమాట. సో ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్తాంలో వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అబ్బాయి వ్యాక్సిన్ వేసుకుంటాం. సో అంటే ఫస్ట్ డోస్ వేసుకున్నారు, సెకండ్, థర్డ్ డోస్ కూడా వేసుకోవాలి. అది నెగ్లెక్ట్ చేసిన వల్ల అది వ్యాధి అన్నది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో అందుకని ఆయన మరణించారు. కానీ ఈయనకి ఏంటంటే మాకు రిపోర్ట్ కానీ ఏంటంటే బెడ్ రిడన్, డెత్ రిపోర్ట్లో కూడా ఎక్కడ డాగ్ బైట్ అని హిస్టరీ ఎక్కడా లేదు. అక్కడ వాళ్ళ ఫాదర్కి నరసింగరావు గారికి ఎక్కడ డాగ్ బైట్ అని హిస్టరీ లేదు మా దాంట్లో రికార్డ్స్లో కానీ ఎక్కడ కానీ. మేము కేజీహెచ్ ఓపీలో కూడా చూసినా కానీ అక్కడ కూడా కాజ్ ఆఫ్ డెత్లో కూడా ఏమీ లేదన్నమాట. ప్రకృతి విపత్తులకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో 5 ఏళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంచి రోజులు వచ్చాయని కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్దమవుతున్నామని చెబుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో పంటకు మద్దతు ధర లేక ఎరువులు పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటడంతో వ్యవసాయం చేయలేక రైతులు అవస్థలు పడ్డారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో రైతులు సాగుకు దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో తమ కష్టాలు తీరుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై నమ్మకంతో దుక్కి దున్నడం, ఆకుమడులు పోయడం వంటి పనుల్లో రైతులంతా బిజీగా ఉన్నారు. గత 5 ఏళ్లుగా కాలువల్లో పూడిక తీయలేదని రైతులు చెబుతున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలంటూ దగా చేసిందని మండిపడ్డారు. మాకు గత 5 సంవత్సరాల నుంచి ధాన్యం అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డాము. ప్లస్ అమ్మిన వాటికి సరైన టయానికి మాకు డబ్బులు రాలేదు. మాయిచర్ కండిషన్ అని చెప్పి ఇక్కడ ఆర్బీకే కేంద్రంలో తీస్తే ఒక మాయిచర్ వచ్చేది, మిల్లర్లోకి వెళ్ళి తీస్తే ఒక మాయిచర్ వచ్చేది. దాని మూలాన ఏంటంటే రైతుకి చాలా నష్టపోవాల్సి వచ్చింది. బస్తాకు వచ్చి దాదాపు 200 రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఈ క్రాప్ చేయలేదండి, సరిగ్గా చేయలేదు. డబ్బులు కూడా రాలా. బట్టలు నొక్కాను, అవి నొక్కాను, ఈ నొక్కాను అని చెబుతున్నాడు కానీ అవి ఏమీ రాలా. కొత్త గవర్నమెంట్ పనిముట్లు, సబ్సిడీ, ఈ పైర్లకి ఇన్సూరెన్స్ అవి ఇస్తే గత రైతు ఇదవుతాడు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం నిధులిచ్చినా మాజీ సీఎం జగన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకుండా ఆ పథకాలను అమలు చేయలేదని రైతులు మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ మీద రైతులకి కల్టివేటర్లు కానీ వ్యవసాయ పనిముట్లు A to Z అందియాల్సిందిగా కోరుతున్నామండి. ఆ లోకల్ గవర్నమెంట్లో అసలు ఇట్లాంటి పథకాలు అనేది ఏమీ లేవు రైతుకు అనేది. దయచేసి ఇప్పుడు ఎక్కిన గవర్నమెంట్ రైతులందు దయ ఉంచి సబ్సిడీ మీద యంత్ర సామాగ్రి అందియాలని కోరుకుంటున్నామండి. పోయిన గవర్నమెంట్లో ఏ ఇంప్లిమెంట్స్ కానీ అయినా కానీ ఏవి కూడా మాకు ఇవ్వలేదండి. సబ్సిడీ మీద అందించిన ఎరువులు కూడా టైంకి అందించలేదండి. ఇక్కడ మాకు డబ్బులు కానీ డబ్బుల పూర్వకంగా మేము వడ్డు అమ్మితే వడ్డు పూర్వకంగా కానీ మాకేం అందించలేదండి. ఇట్లాంటివన్నీ టైం ప్రకారంగా మాకు అందించేటట్టు కొంచెం ఈ ప్రభుత్వం అయినా కానీ చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం.